ఈ దుకాణం ఆయన ఆ దుకాణం ఆయన కొట్టుకుంటే చింతపండు అసలు ధర బయట ఉండేదని. అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతారా నేను మీకు. మీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మీ తమ్ముంది ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన. ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చింది అనుకోండి, మీ తయారీ కూడా బయటికి తీయాల్సి వస్తుంది. మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది ఇక్కడ, పచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. నాకు భయం లేదు. తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం జరిగింది. గతంలో ఒకసారి ఒక అలజడి రేగిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆ సంచలనం అనేది బరస్ట్ అయింది. సో ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, ఏం జరగబోతున్న తెలంగాణ రాజకీయాల్లో చాప కింద నీరులాగా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతూ ఉన్నాయి. సో ఇది ఎట్లాంటి పరిణామాలకు దారిస్తుంది, ఏం జరగబోతా ఉంది, అసలు ఇప్పుడు ఏం జరిగింది, సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మంత్రి కొండా సురేఖ కూతురు మళ్ళొకసారి బరస్ట్ అయ్యారు. చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు వేసిరు ఆమె. గతంలో ఒకసారి అయితే డెక్కన్ సిమెంట్స్ విషయంలో జరిగినటువంటి వ్యవహారం మనం అందరం లైవ్లో చూసినాం. రాత్రంతా కూడా పెద్ద గందరగోళం జరిగింది. ఎవరైతే కొండా సురేఖ పిఏను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆమె ఇంటికి వస్తారు, అప్పుడు సుష్మిత అడ్డుకుంటారు. కొండా సురేఖ కూతురు సుష్మిత ఆమె అడ్డుకుంటారు. ఆ తర్వాత కొండా సురేఖ వచ్చి ఆయనను కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఈమె చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిరు. స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర ఉండేటువంటి రోహిన్ రెడ్డి ఆ డెక్కన్ సిమెంట్స్ వాళ్లకు కనత మీద తుపాకీ పెట్టి బెదిరించిండు అప్పుడు వాళ్ళని అని చెప్పి ఈమె సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిర్రు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి తెలిసే జరిగినాయి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి వచ్చిన తర్వాతనే రోహిన్ రెడ్డి ఆ డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధికి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే తుపాకీ పెట్టి బెదిరించిండు అని చెప్పి ఆమె చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిరు. రోహిన్ రెడ్డి కూడా ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగినగా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సిఎంఓ నుంచి వచ్చిన, సిఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? సీఎం కి దగ్గర, అదేనా పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగిండు డెక్కన్ సిమెంట్స్ గురించి. అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే బెదిరించుడు అంటే, ఎక్స్టార్షన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. అంటే రోహిన్ రెడ్డి దగ్గరికి సుమంత్ పిలిస్తే వెళ్ళిండా లేకపోతే ఇద్దరు కలిసి చేసిర్రా? రోహిన్ రెడ్డి సుమంత్ ని పిలిచిండు. ఓకే. సీఎం రోహిన్ రెడ్డికి చెప్పిండు, రోహిన్ రెడ్డి సుమంత్ ని పిలిచిండు. సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు. ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు. చాలా సెన్సేషనల్ అయింది రాష్ట్రంలో, రాష్ట్ర రాజకీయాల్లో. అది ఆ తర్వాత ఢిల్లీ దాకా పోయింది. తర్వాత రకరకాలుగా ఢిల్లీ నాయకులు, ఇక్కడ నాయకులు అందరూ కూర్చొని కొండా సురేఖకు ముఖ్యమంత్రికి మధ్యలో సయోధ్య కుదిరిచ్చిర్రు, ఈ గొడవలని సద్దుమణిగేలాగా చేసిర్రు అని చెప్పి ఇప్పుడు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ అగ్గి మళ్ళీ రాజుకున్నది. ఏదైతే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాలలో ఒక సభలో పాల్గొని మళ్ళీ నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే ఆయననే ఉంటాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్గా అదే రేవూరి ప్రకాష్ రెడ్డి ఉంటారు అని చెప్పి ఆయన ప్రకటించారు. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన ప్రకాశాన్ని గెలిపించిండ్రో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. సో ఏదైతే ఆయన ప్రకటించిండో ఆ ప్రకటన అనేది ఇప్పుడు మంటలు రేపుతా ఉన్నది. గతంలోనే అంటే ముఖ్యమంత్రి ప్రకటన కంటే కొద్ది రోజుల ముందు, చాలా నెలల ముందు సుష్మితా పటేల్ ఒక కార్యక్రమంలో చెప్తారు, ఒక ర్యాలీలో వాళ్ళ తండ్రి కొండ మురళి అట్లాగే కొండ సురేఖ వీళ్ళతో కలిసి ఒక ర్యాలీ చేస్తారు. ర్యాలీలో ఆమె చెప్తారు, రోడ్ షో లాంటి దాంట్లో, నేను ఇక్కడ పరకాల కాన్స్టిట్యున్సీ మాది, కాబోయే ఎమ్మెల్యేను నేను అన్నట్టుగా ఆమె అక్కడ చెప్తారు. నేను ఇక్కడ ఎమ్మెల్యే అయితే మీకు సేవ చేస్తానామే ఆ సభలో చెప్తారు. జెండా వందనం చేపించింది కొండా దంపతులు. ఆ రోజు నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచి
నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. రేపు మీకు మంచి చెడు ఉండేందుకు మరి ఇక్కడనే ఉంటది. మరి మీ బాగోగులు చూసుకుంటది. నాకన్నా ధైర్యవంతురాలు మొన్ననే మీరు చూసిండ్రు. వాడేవాడు వీడేవాడు కొండమూరికి ఎదురేవాడని, కానీ మొన్న ఇంటి ముంగడ చూసిండ్రు. చిట్టక తిట్టాలంటే ఎవరిని పడతావు అని తిడుతుంది. వీడు వాడని చూడది. ఈరోజు ఒకటే చెప్తున్నా, నాకు గీసుకొండ మా కుటుంబానికి ఈరోజు అన్నం పెట్టింది 10 కార్లు ఉన్నాయి అంటే మీ దయ వల్లనే అని నేను తెలియదు. నేను ఆ సాగు నుంచి బయటపడ్డా అంటే కుమ్మాల లక్ష్మీనరసింహ స్వామి మీ దయ వల్లనే అని తెలియదు. మరి ఎందుకంటే ఒకటే చెప్తున్నా, వర్గాల మనవి. సో అప్పటికే వాళ్ళకి ఆ కాన్స్టిట్యున్సీ మీద కన్నుంది అన్నారు. గత ఎలక్షన్లో 2023 ఎలక్షన్లోనే అక్కడ టికెట్ ఆశించారు, కానీ రాలేదు, ఏదో సైలెంట్ చేసిరు, అయిపోయింది. కానీ ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ చెప్పుకున్నారు. సో నెక్స్ట్ టైం ఇప్పుడు పోతే పోయింది ఇంకొకరికి, కానీ నెక్స్ట్ టైం మాకే వస్తామన్న ధీమాతోటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళి స్వయంగా అక్కడ ఒక ప్రకటన చేయడం అనేది ఇప్పుడు మళ్ళీ ఈ గొడవ మొదలవడానికి కారణమైంది. ఎవరైతే సుష్మితా పటేల్ ఉన్నారో, కొండా సురేఖ కూతురు, కొండా సురేఖ ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆమె కూతురు చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ స్వయంగా ఆమె అన్నది కళ్ళు నెత్తికెక్కినాయా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, నీకు ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కినాయా? అప్పుడు నువ్వు పీసీసీ చీఫ్ అవ్వడానికి మా అమ్మ సహకరించింది, మా నాన్న సహకరించారు, మా నాన్నకి ఎమ్మెల్సీ ఇస్తా అన్నావు, ఇయ్యలేదు, ఇవన్నీ చేసినామని చెప్పి ఆమె చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈరోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేదు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. జగ్గారెడ్డి గారికి ఏమో అధిష్టానం చెప్తుంది అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేమో రేవంత్ ప్రకాష్ రెడ్డి టికెట్ ఆయనే ఇచ్చినట్టు చెప్తాడు. ఇక మరి 119 నియోజకవర్గాలకు కూడా నువ్వే ఇయరాది అయిపోతుంది. ఏదైనా కాంగ్రెస్ లా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉండదు తప్పితే, సీఎం అనేది కొంచెం కాపాడుకోవాలని అంటే కొంచెం నిబద్ధతలు ఉండాలి. అంతేకాదు వీళ్ళు బీసీ ఫ్యామిలీ, సో బీసీలను మీరు అవమానిస్తున్నారని చెప్పి ఇంకొక అంశాన్ని కూడా ఇందులో తీసుకొచ్చారు. ఏదైతే హైదరాబాద్లో జరిగినటువంటి ఇందిరా మిల్లకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే జరిగిందో, ఇక్కడ హైదరాబాద్ సిటీకి సంబంధించి రీసెంట్గా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో బ్యానర్ మీద ఏదైతే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు మాత్రమే పెట్టి, ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి, హైదరాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్న ప్రభాకర్ ఫోటో పెట్టలేదు. సో దాన్ని కూడా ప్రశ్నించారంటే, మీకు బీసీలు అంటే ఇంత చులకననా? అందుకే మేము బీసీలం కాబట్టి మా కుటుంబం మీద కూడా మీకు కక్ష సాధిస్తున్నారు, మా కుటుంబాన్ని మీరు అనగదొక్కుతున్నారని ఆమె మాట్లాడుకొచ్చారు. మొన్న హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఆయన పొంగు పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలన్నీ అంత చులకన మీకు? ఇక ఇంకొక కీలకమైన అంశము ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెర మీద తీసుకొచ్చారు, ఆయననే నేనే ఒక ఆదర్శంగా నిలుస్తా అని చెప్పి మొన్న రీసెంట్గానే ప్రకటించారు. 21 ఏళ్ళు పైబడ్డ వాళ్ళందరినీ కూడా, అంటే 21 ఏళ్ళకే చట్టసభల్లోకి రావాలి, అట్లా యంగ్స్టర్స్కి మంత్రి పదవి ఇవ్వాలి, కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని మాట్లాడారు. ఇక్కడనే మన నెక్లెస్ రోడ్లో హైదరాబాద్లో ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర మాట్లాడతారు. సో ఇప్పుడు అదే క్వశ్చన్ ఆమె రేజ్ చేసిరు, నువ్వేమో జెన్జీకి టికెట్లు ఇవ్వాలి, జెన్జీని అది చేయాలని చెప్పి స్పీచ్లు ఇస్తావు, మరి ఇక్కడ వచ్చి ఒక ముసలాయనకి ఎట్లు ఇచ్చినావు నువ్వు? ఆమెకు చాలా పరుష పదజాలం వాడారు, డైపర్లు వేసుకొని తిరిగే వ్యక్తికి, అట్లాంటి వ్యక్తికి అని చెప్పి ఇంకో కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడారు. ఈరోజు 21 ఏళ్ళకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు.
మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంటిది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తానని అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావడం జరిగింది. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. సో ఇది కూడా లాజిక్. ఆయననే చెప్పారు, జంజీలు రావాలి, యువత రావాలి, యువతకు మంత్రి పదవులు ఇవ్వాలి, యువత కీలకమైన పదవుల్లో ఉండాలి, దేశాన్ని రాష్ట్రాన్ని నడిపించాలని చెప్పి మాట్లాడారు. సో మరి మళ్ళీ ఆయననే ఒక సీనియర్ సిటిజన్ని నెక్స్ట్ టైం కూడా నీకే ఎమ్మెల్యే టికెట్ అని చెప్పి ప్రకటించారు. సో ఎక్కడ ఆయన మాటలకు ఆయనే పొంతన లేదు. ఈ విషయాన్ని బయట లోలో ఎక్స్పోజ్ చేయలేదు. వాళ్ళ సొంత పార్టీలో సొంత కేబినెట్లో ఉన్నటువంటి కొండా సురేఖ కూతురే ఎక్స్పోజ్ చేసింది. ఇదే కాదు, నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకునే మాటలు కూడా ఇప్పుడు ఏమో టార్గెట్ చేశారు. ఎట్లా చెప్తావు? నువ్వు ఆల్రెడీ ఒకసారి కొడంగల్ ఓడిపోయవచ్చు. నీకు పాత కాంగ్రెస్ సీనియర్లు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా నువ్వు ఎవరిని పట్టించుకుంటలేవు, దేక్తలేవు. నువ్వు ఎట్లా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకుంటావు? పిసిసి కావడానికి తిరిగిన దయాసాగర్ రావు గారిని కానీ, షబీర్ అలీ గారిని కానీ అప్పుడు కార్లు ఎక్కించుకొని తిప్పినావు. ఇలా అట్లీస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ అన్న ఇస్తున్నావా నువ్వు అని అడుగుతున్నా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. అంటే ఇలా ప్రతి పాయింట్ టు పాయింట్ ఆమె ప్రతి అంశాన్ని, ఏదైతే చాలా రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి అంశాలు ఉన్నాయో, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాయి కావచ్చు, ఆయన చెప్తున్నాయి, ఆయన చేస్తున్నాయి, ప్రతి అంశాన్ని ఆమె పాయింట్అవుట్ చేసుకుంటూ ఇవాళ రేజ్ చేశారు. ఇదైతే రీసెంట్గా రేవంత్ రెడ్డి తమ్ముడికి సంబంధించి, కొండరెడ్డికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ బయటకు వచ్చింది. ఆయనకు ఒక ఏదో షెల్ కంపెనీ, అంటే ఒక దొంగ కంపెనీ పెట్టేసి దాదాపు 200 కోట్ల విలువైనటువంటి భూమిని ఆయన లాగేసుకున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. దానికి సంబంధించినటువంటి ఆఫీసు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్ని బయట పెట్టారు. వాళ్ళు ఆ ల్యాండ్ ఎక్కడ ఇచ్చారో దాన్ని కూడా అన్ని చూపించే ప్రయత్నం చేశారు. అదంతా కూడా ఫేక్ షెల్ కంపెనీ. అది దానికింత విలువైన ల్యాండ్ ఎట్లా ఇస్తారంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడారు. సంపాదించుకోవద్దా, ముఖ్యమంత్రికి అన్నదమ్ములు అయితే సంపాదించుకోవద్దా, చేయొద్దా అని చెప్పి ఒక ఆయన మాట్లాడతాడు ఎంపీ, ఇంకొక మాట్లాడతాడు అసలు మేము భూమి కేటాయించలేదని చెప్పి ఒక మంత్రి చెప్తాడు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఎవరికి దోచిన విధంగా వాళ్ళు చెప్పారు. దాన్ని సమర్థించుకున్నారు. మేము చట్టబద్ధంగానే ఇచ్చినామని చెప్పి ఎవరు సమర్థించుకున్నారు. సో ఇవన్నీ జరిగినాయి. కానీ ముందు నుంచి ఉన్నటువంటి ఆరోపణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులందరూ కూడా ఇప్పుడు ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు రాష్ట్రంలో. కంప్లీట్గా పవర్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కొడంగల్లో తిరుపతి రెడ్డి ఒక అప్రకటిత, అసలు గెలవనీయకుండానే ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిగా చలామణి అవుతున్నారు. ఎమ్మెల్యే కాదు, అసలు గెలవకుండా ఏం చేయకుండానే డైరెక్ట్ ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నారు కొడంగల్లో అని చెప్పి ఒక పేరు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయననే పోయి అన్ని చెక్కుల పంపిణీ కావచ్చు, ఇంకొక శంకుస్థాపనలు కావచ్చు, ప్రతిదీ ఆయననే. ఒక ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎంకున్నంత సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి. సో ఈ అంశాలన్నీ కూడా ఆమె కొండా సురేఖ కూతురు ప్రస్తావిస్తున్నారు. ఎవరో బయటి వాళ్ళు కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళు కాదు, ఇంకొక పార్టీ వాళ్ళు కాదు. స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కూతురే అంశాలని ప్రస్తావిస్తున్నారు. సరే, ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా, నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేం నరేందర్ రెడ్డికి ఏం సలహా ఇచ్చిండు నీకు? నువ్వు ఏం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాను తప్పితే ఇంకేం చేయలేదు. ఇవే కాదు, ముఖ్యమంత్రి సోదరుల కుంభకోణాలన్నీ బయటపెడతా అని హెచ్చరిస్తున్నది, బెదిరిస్తున్నది ఆమె. నువ్వు ఇట్లనే గెలిగితే, ఇట్లనే వేరేటోళ్ళకి టికెట్ ఇస్తే అది చేస్తాను అంటే ఖచ్చితంగా మీ మొత్తం కుంభకోణాలని, మీ అన్నదమ్ముల కుంభకోణాలని బయట పెడతా అని చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక కుంభకోణం బయట పెట్టింది. డెక్కన్ సిమెంట్కి సంబంధించిన ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ. వీళ్ళు రాజీ అయిపోయారు కాబట్టి అప్పుడు అది చల్లబడ్డది. కానీ ఆమె చాలా సంచలనమైన ఆరోపణలు చేసిరు ఆ రోజు. స్వయంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లో ముఖ్యమంత్రికి నీడలాగుండే రోహిన్ రెడ్డి వచ్చి తుపాకీ పెట్టి బెదిరించిండా అని ఆమె ఆ రోజు చెప్పింది. డబ్బులు అడిగిర్రు ఆయనను, అదంతా వ్యవహారం నడిచింది అని చెప్పారు. చాలా సంచలనమైనటువంటి ఆరోపణ. అంటే స్వయంగా ముఖ్యమంత్రి అవినీతి చేస్తున్నారని ఆమె చెప్పకనే చెప్పారు ఆ రోజు. సో ఇప్పుడు మళ్ళీ
కొత్తగా ఆమె చెప్తా ఉన్నది, మీరేమైనా తేడా చేస్తే నేను మొత్తం మీ కుంభకోణాలని బయట పెడతానని బెదిరిస్తున్నారు. దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయన్ని బయట పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందనే విషయం మంత్రి కూతురే చెప్తున్నది, వేరేటోళ్ళు కాదు, బయటోళ్ళు అవసరం లేదు, బయటోళ్ళు చెప్తలేరు, ఆమెనే చెప్తున్నది స్వయంగా. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది అనేది బయటపడుతున్నది. ఒక సామెత ఉంటుంది కదా, ఈ దుకాణం ఆయన ఆ దుకాణం ఆయన కొట్టుకుంటే చింతపండు అసలు ధర బయటపడ్డదని. ఇప్పుడు ఈ కథ అంతా బయటపడుతూ ఉన్నది, వాళ్ళ ఇంటర్నల్ వారితోటి మొత్తం బయటకు వస్తూ ఉన్నది కథ. ప్రభుత్వంలో ఎట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి, ఏమేమి కథలు జరుగుతున్నాయని మొత్తం ఒక్కొక్కటి మొత్తం బయటికి వెళ్తూ ఉన్నాయి. అయితే ఈ 2.5-3 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ప్రజలు పొట్టు తిడుతున్నారు. వాళ్ళు ఇస్తామన్న స్కీములు ఇవ్వకపోవడం, వాళ్ళు చేస్తామన్న హామీలు నెరవేర్చకపోవడం, ఏది చేస్తలేరని చెప్పి ప్రజలు తిడుతున్నారు, ప్రతిపక్షం తిడుతున్నది. కానీ అధికార పక్షం వాళ్ళు పాపం మరే మనుషులు ఉండి కూడా బయటికి చెప్పలేక ఆగుతున్నారో ఎట్లా తెలియదు. కానీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు ఈ స్థాయిలో ఇక్కడ లింగభేదం అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. కానీ ఈమె మహిళ అయి ఉండి కూడా ధైర్యం చేసి రేవంత్ రెడ్డిని పొట్టు తిట్టారు. కళ్ళు నెత్తికెక్కినే అన్నది, నీ అయ్యి వచ్చినా నీ తాత వచ్చినా నేనే నిలబడతా, ఇక్కడ పరకాల్లో నేనే నిలబడతా, నేనే నిలబడి గెలుస్తా అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు ఆమె. రేవంత్ రెడ్డి నువ్వు గాని, రేవూరు ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టావు, నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని. ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు, కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు, చిత్తగట్ల కాదు. అంటే ఏ స్థాయిలో రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో నడుస్తున్న వ్యవహారాలు అనేది క్లియర్గా ఈ సంఘటన ఈమె స్పీచ్ మొత్తం చెప్తా ఉన్నది. గతంలో కొండా సురేఖ కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యల సమయంలో అప్పుడిప్పుడు ఈమెను కొంత రాంగ్ డైవర్షన్ చేసిర్రు. కొండా సురేఖతో ఏదో ఆమెతోటి కొందరు మాట్లాడిచ్చిరు కావాలని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కోర్టుకు పోవడం, ఈ కోర్టుల చుట్టూ తిరగడం, ఆమె అంతా చాలా బ్లేమ్ అయ్యారు. అప్పుడు కొండా సురేఖ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు కేటీఆర్ మీద వ్యాఖ్యలు. హీరోయిన్ సమంతకి కేటీఆర్కు లింక్ పెట్టి రకరకాలుగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యారు, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు తిట్టారు. ఇటు మన టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకు మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇండస్ట్రీ నుంచి కొండా సురేఖ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఏంది ఇది, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, అసలు ఒక మంత్రి స్థానంలో ఉండి ఇట్లా మహిళల్ని కించపరిచి, ఒక మహిళా మంత్రి ఉండి మహిళల్ని కించపరిచేలాగా ఎట్లా మాట్లాడతారని చాలా బ్లేమ్ అయ్యారు. సో ఇట్లా ఆమె బ్లేమ్ కావడానికి కూడా పార్టీలో ఉన్నటువంటి కొందరు ముఖ్యులు పెద్దల పాత్ర ఉన్నది. ఆమెను రాంగ్ ట్రాక్ పట్టించి ఆమెతో అంత చేయించిన ప్రచారం జరిగింది. సో తర్వాత డెక్కన్ సిమెంట్స్ అప్పుడు మనం చూసినాం, చాలా రేవంత్ రెడ్డి వ్యవహారం కొండా సురేఖతో ఎట్లా ఉంటుందో కూడా ఇదే సుష్మితా పటేల్ గారు చెప్పారు. అసలు ఆమెను పట్టించుకోరు, చీదరించుకుంటారు. ఢిల్లీలో జరిగే పార్టీ పెద్దల దగ్గర జరిగిన మీటింగ్లోనే పట్టించుకోలేదు అన్నట్టుగా ఆమె ఇప్పుడు మాట్లాడారు. సో ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడ్డది. ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి సోదరులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా సుష్మితా పటేల్ బయటపెట్టారు. సో ఇప్పుడు మరి ప్రభుత్వం ఏం స్పందిస్తుంది దీని మీద? మళ్ళీ కొండా సురేఖ మీద క్రమశిక్షణ చర్యలు అంటారా? మరి సొంత మంత్రి మీదనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? అంటే చాలామంది తిరుగుబాటు చేస్తున్నారు ఈ మధ్య కాంగ్రెస్లో. కొంత అంటే తిట్టడం పక్కన పెడితే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులను విమర్శిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ అధినేతని విమర్శించారు డైరెక్ట్. ఇప్పటివరకు చేసిన వాళ్ళందరూ కూడా కొందరు నాయకులు స్పెసిఫిక్గా ఒక పర్సన్ని తీసుకొని చేసుకుంటూ వచ్చారు. కింది స్థాయిలో మంత్రో లేకుంటే ఇంకొక ఎమ్మెల్యేనో ఇంకొక నాయకునో. కానీ ఇక్కడ డైరెక్ట్ ముఖ్యమంత్రికే గన్ గురి పెట్టారు. ముఖ్యమంత్రి సోదరులకు, ముఖ్యమంత్రికి. ఇప్పుడైతే పవర్ సెంటర్ ఉందో రాష్ట్రంలో, పవర్ సెంటర్కి ఆమె టార్గెట్ పెట్టారు. సో మరి ఇది ఎక్కడికి పోతుంది, ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి కూడా ప్రస్తుతం లేరు దేశంలో, ఆయన లండన్ పోయారు. సో నెక్స్ట్ ఏం జరగబోతా ఉంది రాష్ట్రంలో, రాష్ట్ర రాజకీయాల్లో? ఇంకా 2 ఏళ్ళు ఉన్నది ప్రభుత్వానికి. సో మరి ఈ ప్రకంపనలు ఎక్కడ దాకా పోతాయి, ఏం చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం.